శ్రీమాత్రే నమః. సుమంగళి స్త్రీలు ఈ 5 పనులు చేస్తే భర్తకు అదృష్టం కలిసి వస్తుంది. మన భారతీయ సనాతన ధర్మంలో భార్యను గృహలక్ష్మి అని పిలుస్తారు. ఒక ఇంటి అభివృద్ధి, ఆనందం, ఐశ్వర్యం చాలా వరకు ఆ ఇంటి స్త్రీ ప్రవర్తన, భక్తి, ఆచార వ్యవహారాలపై ఆధారపడి ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజు నుండి ప్రతి పెళ్ళైన మహిళ తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలను మీకు చెప్పబోతున్నాను. ఈ పనులను భక్తితో, విశ్వాసంతో చేస్తే భర్తకు అదృష్టం, ఉద్యోగంలో పురోగతి, వ్యాపారంలో అభివృద్ధి, కుటుంబంలో ఐశ్వర్యం కలుగుతాయని పెద్దలు చెబుతున్నారు. ప్రతి స్త్రీ సుమంగళిగా ఉండాలని, తన భర్తకు అదృష్టం, ఐశ్వర్యం కలిసి రావాలని కోరుకుంటుంది. కాబట్టి మన శాస్త్రాల్లో వివరించిన కొన్ని నియమాలను ప్రతి స్త్రీ తప్పనిసరిగా పాటించాలి. అప్పుడు మాత్రమే తన భర్తకు, అలాగే తన పిల్లలకు మంచి జరుగుతుంది. కుటుంబం అంతా అభివృద్ధి చెందుతుంది. మీ ఇంటి ఆదాయం పెరిగి మీ ఇంటికి మంచి రోజులు రావాలంటే సుమంగళి స్త్రీలు పాటించాల్సిన ముఖ్య నియమాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా అందరూ ఈ వీడియోకి లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. సుమంగళి స్త్రీలు తమ పాపిట్లో కుంకుమ లేకుండా ఉండకూడదు. ఆడవారి పాపిట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. కాబట్టి స్త్రీలు ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకుంటే మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది. దేవుని చిత్రపటాలకు కుంకుమ బొట్టు పెట్టేటప్పుడు ఉంగరపు వేలుతో పెట్టాలి. అలాగే ముత్తైదువులకు కుంకుమ బొట్టు పెట్టేటప్పుడు చూపుడు వేలుతో పెట్టాలి. అలాగే మీరు బొట్టు పెట్టుకునేటప్పుడు మధ్య వేలుతో పెట్టుకోవాలి. ఆడవారు ఈ నియమాలన్నీ పాటిస్తే మీకు, మీ కుటుంబానికి సకల సౌభాగ్యాలు కలుగుతాయి. ఇక వివాహమైన ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ గుమ్మడికాయని పగలగొట్టకూడదు. స్త్రీలు గుమ్మడికాయను పగలగొడితే గర్భసంచి జారిపోయే అవకాశాలు ఉన్నాయని మన ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆడవారు నెలసరి సమయంలో ఎంగిలి చేసిన నీళ్లను కానీ, ఆహారం కానీ తన భర్తకు పెట్టకూడదు. నెలసరి సమయంలో మొదటి 4 రోజులు పూజా కార్యక్రమాలను నిర్వహించకూడదు. అలాగే శుభకార్యాలకు వెళ్ళకూడదు. తాంబూలాన్ని కూడా తీసుకోకూడదు. నెలసరి 5వ రోజున తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి. అప్పుడే మీ ఇంటికి మైలు దోషం తొలగిపోతుంది. ఇక మీ భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు తన భార్య కుడి చేతిని తాకి బయటకు వెళితే మీ భర్తకు ఆరోగ్యంగా, అదృష్టం కలిసి వచ్చి ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు. ఇక స్త్రీలు తలస్నానం చేసిన తర్వాత మీ తల వెంట్రుకలకు తప్పనిసరిగా సాంబ్రాణి పొగను వేసుకోవాలి. అదేవిధంగా ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంట్లో ఉన్న ఆడపిల్లలు అందరూ కాళ్ళకు పసుపు రాసుకొని ఇంట్లో దీపారాధన చేయాలి. ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ఇక మీ భర్తకు వచ్చిన జీతం డబ్బులను వెంటనే బిరువాలో పెట్టకుండా ఆ డబ్బులు ముందుగా ఉప్పు జాడీలో పెట్టి తర్వాత మీ బిరువాలో పెట్టుకోండి. ఇలా చేయటం ద్వారా మీ ఇంటి ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది. ఇక చనిపోయిన వారి ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు వెళ్ళొస్తామని వారితో చెప్పకూడదు. అలా చెప్తే మన ఇంటికి అశుభ ఫలితాలు కలుగుతాయి. ఇక వాస్తు ప్రకారం మీరు బిరువాకు అద్దాలు ఉంచకూడదు. ఒకవేళ మీ బిరువాకు అద్దం ఉంటే ఆ అద్దంలో చూసి అలంకరించుకోకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. తద్వారా మీ ఇంటి ఆదాయం తగ్గుతుంది. కాబట్టి బీరువాకు అద్దాలు ఉండకూడదని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. తదాస్తు దేవతలు నిజంగానే ఉన్నారని, వారు మన భుజాలపైనే ఉంటారని వేద పండితులు చెబుతున్నారు. కాబట్టి సాయంత్రం సమయంలో పొరపాటును కూడా అపశకునాలు మాట్లాడకూడదు. ఇక సుమంగళి స్త్రీలు ఎప్పుడూ కూడా చేతి నుండి గాజులు తీయకూడదు. అలాగే మంగళసూత్రంలో పిన్నీసులు పెట్టకూడదు. ప్రతి స్త్రీ తప్పనిసరిగా మెడలో నల్లపూసలు వేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీ భర్త ఆయుష్ పెరుగుతుంది. ఇక ఆడవారు తమ నల్లపూసలను ఇతరులకు ఇవ్వకూడదు. ఒకరు ధరించిన నల్లపూసలను ఇంకొకరు ధరిస్తే మీ భర్తకు అస్సలు కలిసి రాదు. ఇక మీ పూజా గది విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మన పూజా గదిలో దేవతలు నివసిస్తారు. మీ పూజా గదిలో పొరపాటున కూడా 2 శివలింగాలు ఉండకూడదు. అదేవిధంగా ఫ్లూటు ఊదుతున్న కృష్ణుడి విగ్రహం కూడా పూజా గదిలో పెట్టకూడదు. కానీ ఆవుతో ఉన్న కృష్ణుడి విగ్రహాన్ని మీ పూజా గదిలో పెట్టుకుంటే చాలా మంచిది. ప్రతి అష్టమి తిథి నాడు, అమావాస్య నాడు, అలాగే ఆదివారం రోజున తప్పనిసరిగా అమ్మవారి దేవాలయాలకు వెళ్ళాలి. తులసి మొక్కను పూజించే ఆడవారు మీ తులసి కోటలో తప్పనిసరిగా ఒక చిన్న నల్లరాయిని పెట్టుకొని ఆ రాయిని శ్రీకృష్ణుడిగా పూజిస్తే చాలా మంచిది.
అదేవిధంగా తులసి కోటలో ఒక చిన్న శివలింగం పెట్టుకుంటే చాలా మంచిది. ఇక మంగళవారం, శుక్రవారం నాడు గోర్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించడం, మగవారు షేవింగ్ చేసుకోవటం అస్సలు చేయకూడదు. ఇక అన్నదమ్ములు మరియు తండ్రి కొడుకులు ఒకేసారి క్షవరం చేయించుకోకూడదు. అలాగే స్నానం చేసి తుడుచుకున్న టవల్ని తలుపుల పైన వేయకూడదు. ఇవన్నీ అమంగళకరమైన పనులు. ఇక ఆడవారు వంట చేసే సమయంలో మాట్లాడుతూ వంట చేయకూడదు. ఎందుకంటే మీరు వండే ఆహారంలో ఉమ్ము పడితే అది మహాదోషంగా పరిగణించబడుతుంది. నరదిష్టి చాలా భయంకరమైనది కాబట్టి బయట నుండి ఇంటికి వచ్చాక తప్పనిసరిగా కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి అడుగు పెట్టాలి. కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి అడుగు పెడితే మీ ఇల్లంతా నెగిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. ఇక కుజదోషంతో ఇబ్బంది పడేవారు మంగళవారం గుడ్లు తినకూడదు, లేదంటే దాని ప్రభావం ఇంకా రెట్టింపు అవుతుంది. ఇక శనివారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ నూనె, చెప్పులు, గొడుగు, ఉప్పు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోకూడదు. భోజనం చేసే సమయంలో తుమ్మితే వెంటనే చేతులు కడుక్కొని ఆహారాన్ని తినాలి, లేదంటే అనారోగ్య సమస్యలు వెంటాడతాయి. ఇంటి గుమ్మానికి ఎదురుగా చెప్పులు ఉండకూడదు, లేదంటే మీ ఇంటి ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతిరోజు తప్పనిసరిగా ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. బియ్యపిండితో ముగ్గులు వేస్తేనే మీ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది. వెండిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి వెండి వస్తువులను పొరపాటున కూడా ఎవరికీ బహుమతులుగా ఇవ్వకూడదు. అలా ఇస్తే మాత్రం మీ ఇంటి సంపాదన మొత్తం నశిస్తుంది. జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం ఆడవారు తెల్లవారుజామున స్నానం చేసి వంటగదిలోకి అడుగు పెట్టాలనే నియమం ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్లో ఉదయాన్నే స్నానం చేసి వంట చేయాలంటే ఆడవారికి కుదరకపోవచ్చు. కాబట్టి స్త్రీలు ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీ ముఖాన్ని శుభ్రం చేసుకొని వంట గదిలోకి అడుగు పెట్టాలి. ఈ నియమాన్ని పాటిస్తే ధన ధాన్యాలకు కొరత ఏర్పడకుండా అన్నపూర్ణాదేవి ఆశీర్వాదం కలుగుతుంది. మీ ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే వారికి పసుపు కుంకుమలను ఇచ్చి పంపించాలి. ఇలా చేయటం ద్వారా మీ కుటుంబంపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది. ఇక చీటికి మాటకి సుమంగళి స్త్రీలు నట్టింట్లో ఏడవకూడదు. ఆడపిల్లలు ఇంట్లో ఏడిస్తే మీ ఇంటికి దరిద్రం పడుతుంది. ఇది మీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి ఇంట్లో ఉన్న మహిళలందరూ చిరునవ్వుతో ఉండాలి. అప్పుడే మీ ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం జుట్టు పొడవుగా ఉన్న అమ్మాయిలు చాలా అదృష్టవంతులు అని, ఇలాంటి అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే తన భర్త సంపద పెరుగుతుందని నమ్మకం. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసేటప్పుడు శనీశ్వరుని విగ్రహాన్ని మహిళలు ముట్టుకోకూడదు. ఇంట్లో ఆడవారు బ్రహ్మ ముహూర్తంలో లేవడానికి ప్రయత్నించండి. ఈ వీడియోలో సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.